కొందరికి శనార్థి, ఆడోళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లలో ఎత్తిరాతలు గీతలు కదా, చూడు రెడ్ లైట్స్. జర్మన్, జపాన్, సౌత్ కొరియన్ భాషలు నేర్పియాలన్నట టీచర్లు. అట్లా నేర్పిస్తే మారిపోతాయట తెలంగాణలో చదివే పిల్లల ఫ్యూచర్లు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రాల సారు చూపెట్టుకుంటున్నాడు డాబు. 10 ఏళ్ల కోలే గోసలు పడుతున్న బాధలు వాపుతున్నాడట బాబు. పోక్సో కేసు గురించి పట్టించుకుంటలేడట తెలంగాణ ముఖ్యమంత్రి. అదే ముచ్చట యాద్ చేసుకుంటా లేటర్ వేసిండట ఏపీ ఉప ముఖ్యమంత్రి. కమలం పువ్వు పార్టీ, కారు పార్టీ దొందే అన్నాడు కేటీఆర్. తెలంగాణలో ఉన్న 2 పార్టీల మీదకి మంచిగానే అయ్యిండు ఫైరు. తెలంగాణ రాష్ట్రంలో చదువుకునే పిల్లలకు చదువు చెప్పే టీచర్లు జర్మన్, జపాన్, సౌత్ కొరియన్ భాషలు నేర్చుకోవాలన్నట. పిల్లలకు నేర్పియాలన్నట. సర్కారు బడుల్లో టీచర్లు ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పేదానికే తిప్పలు పడుతుంటే ఇప్పుడు జర్మన్, జపాన్ భాషలు కూడా నేర్పియాలని ఎవరన్నారే బాలన్న అంటారా? ఇంకెవరు? మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు. అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, పిల్లలకు జర్మన్, జపాన్ లాంగ్వేజ్ నేర్పండి, సౌత్ కొరియన్ లాంగ్వేజ్ నేర్పండి. బేసిక్స్ వస్తే కూడా నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఈ రోజు ఉన్నది. ఇనరా సీఎం కమ్ చదువుల మంత్రి రేవంత్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఒకప్పుడు మీరందరు చూసిండ్రు, ఐఏఎస్లు, ఐపీఎస్లు విదేశాలకు పోయేటోళ్ళు స్టడీ టూర్ అని. ఈసారి టీచర్లను విదేశాలకు పంపించడం, అక్కడ ఉన్న విద్యా వ్యవస్థను స్టడీ చేసి పిల్లలకు మంచి విద్యను అందించడానికి. అగో ఎంతమందిని పంపిండ్రు సారు? ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. పోయిన సంవత్సరం నాకు తెలిసి 50 మంది టీచర్లను విదేశాలకు పంపించి స్టడీ చేయించినాం. ఈసారి 150 మంది టీచర్లను ఈసారి మనం పంపిస్తున్నాం. అంతమంది టీచర్లను బయట దేశాలకు పంపితే ఏం లాభం సారు? పోయిన ఉపాధ్యాయులు జర్మన్, జపనీస్, సౌత్ కొరియన్ భాషలు ఇట్లా నేర్చుకున్నారా? వాళ్ళకు రాని భాష పిల్లలకు ఎట్లా నేర్పిస్తారు? అయినా ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడుతుంటే ఎట్లున్నదంటే పనికి పోయేటోనికి ఇడిచిపెట్టి చెంబు పట్టుకొని చెట్ల సాటుకు పోయేటోనికి సర్ది కట్టాలి అన్నట్టే ఉన్నది. ఎట్లనంటే ఓ దిక్కు రాష్ట్రంలో ఉన్న సర్కారు బడుల్లో చదువుకునే పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయి దవాఖానల పాలవుతుంటే మీ సర్కారు ఒంటిపూట వండిపెట్టే బువ్వ ఏం సక్కదనంగా ఉండక కక్కుడు బయలు పెడుతుంటే చూడనే పడితిమి. అందుకే ఒక పని అయ్యిండ్రి, ఎట్లాగో భాషలు నేర్చుకునేందుకు టీచర్లు పంపుతామంటారు కదా, ఆడ పెట్టే కూడు కూడా ఎట్లుంటుందో చూసి వచ్చి ఈడ అట్లనే వెట్టిమని అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రాల సారు పనులని పక్కకు పెట్టి పని కట్టుకొని మరి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాదు 60 ఏళ్ళ కోలే అవస్థలు పడుతున్న వాళ్ళ బాధలు వాపే పని ముంగటేసుకున్నాడట. అగో ఆయన కళల ప్రాజెక్టు మీద పెట్టిన మనసుల పావులంతు కూడా పబ్లిక్ మీద పెడతలేడు, పని చేస్తలేడని అంటుంటే ఇప్పుడు 60 ఏళ్ళ కోలే ఉన్న అవస్థలు ఏం సాబ్ చేసిండట అంటారా ఈ నుండి. పెండింగ్ ఉన్న సమస్యల్ని పరిష్కారం చేశాం. ఈరోజు సెట్టిపల్లి 60-70 సంవత్సరాలు ఏదైతే ప్రాపర్టీ లాక్ అయిందో దాన్ని అన్లాక్ చేస్తే ప్రభుత్వానికి కూడా 90 ఎకరాల భూమి వచ్చే పరిస్థితి వచ్చింది. ఈయనరా ముఖ్యమంత్రి చంద్రాల సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. వట్టి చెరుకూరు ఇండ్లు ఎప్పుడో కట్టుకున్నారు, పట్టాలు ఇవ్వకపోతే చేశాం. గంగుంది నా కాన్స్టిట్యున్సీలో కూడా నేను 4వ సారి ముఖ్యమంత్రి, 8వ సారి ఎమ్మెల్యే, అది కూడా సాల్వ్ చేయలేకపోతే ఇప్పుడు అన్ని సాల్వ్ చేసే పరిస్థితికి వచ్చాం. అయ్యా సీఎం చంద్రాలు సారు, అట్లనే ఏపీలో ఒక మీరు చెప్పిన ఊర్లేనే కాదు సారు, చాలా ఊర్లలో కూడా పబ్లిక్ పట్టాలు లేక భూముల కోసం మస్తు తిప్పలు పడుతుర్రు. ఇట్లనే ఇగురంతోనే ఆఫీసర్లకు కూడా ఒక్కొక్కటి చెప్పుర్రి. అది ఏందంటే చక్కదనంగా పని చేసుకుంటా అర్హులైన ప్రతి ఒక్కరికి భూమి హక్కు ఉండేటట్టు చూడుర్రి. మీరు మనసు పెట్టి జర ఎన్నికల ముంగట ప్రజలకిస్తామని చెప్పిన పథకాలు కూడా అమలు చేసే పని మీద కూడా మనసు పెట్టుర్రి. ఇప్పటికే పబ్లిక్ అంతా కూడా తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత పని అయిందని మొత్తుకుంటుర్రు. కాబట్టి ఇగురంతో ఏపీని ఎక్కదీపములు ఎలుగబెట్టే పని పెట్టుకోరి. విజన్ ఉన్న ముఖ్యమంత్రిని అని చెప్పుకునే మీకు ఈ ముచ్చటంతా తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్కు జనసేన పార్టీ పెబ్బ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ సార్ ఉత్తరం రాసిండట. మరి తెలంగాణ రాష్ట్రంలో మొన్న అవతరణ దినోత్సవం నాడు మీటింగ్ పెట్టనియలేదని లడాయిన ముచ్చట కూడా అలా రాసుకొచ్చిండ అంటే ఏమో అరుచుకుందాం పారి. రాష్ట్రంలో షాబాదులైన పోక్సో కేసు గురించి తుక్కపే కొడుకుతున్నది కదా, నిందితుడు అన్యాయంగా 6గురి పానం తీసి వాళ్ళను పొటన పెట్టుకుండు. నెరీ అంత అద్మానమా? తెలంగాణలో శాంతి భద్రతలు చక్కదనంగా లేకపోవుడేంది? పోక్సో కేసు నిందితుని ముచ్చట్ల మొత్తం పోలీసులదే పొరపాటు ఉన్నదని ముఖ్యమంత్రి పోలీసు మంత్రి ఈ యనమల రేవంత్ సార్కు పవన్ సారు ఉత్తరం రాసుకుంటా చెప్పుకొచ్చిండట. అందుకే ఆ పోక్సో కేసు మీద గట్టిగా పనిచేయాలి. పోలీసులు కూడా వెంటనే బాధితులకు అండగా ఉండేటట్టు భరోసా ఇచ్చుడే కాదు, నిందితులను ఎవరిని కూడా ఇడిచిపెట్టకుండా వెంటనే కేసులు కట్టి జైలుకు పంపే పని పెట్టుకోవాలి. వాళ్ళ మీద వెంటనే ఛార్జీ షీట్ తయారు
తయారు చేసి ఊసలు లెక్క పెట్టించే పని పెట్టుకోవాలని అనుకొచ్చిండట. అయ్యా పవనాలు సారు, మరి తెలంగాణ మలి ముఖ్యమంత్రి కాం పోలీసు మంత్రి పనితనం సక్కదనంగా లేదు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్కదనంగా లేవు, మంచిగా పని చేయాలని ఉచిత సలహాలు మంచిగానే ఇస్తుర్రు. మరి మీ ముచ్చటేంది సారు? అసెంబ్లీ ఎన్నికల ముంగట తమరు తప్పిపోయిన ఆడబిడ్డల అవ్వయ్యలకు ఇచ్చిన మాట యాదికున్నదా లేదా? యాదికి లేకుంటే మేము యాది చేస్తాము. ఆడబిడ్డలను అరిచేతుల్లో పట్టుకొని కాపాడుకుంటాము, వాళ్ళను ఎత్తుకపోయిన పట్టుకొచ్చి జైలుకు వంపుడే కాదు చిప్ప చేతులు పెట్టి ఊసలు లెక్క పెట్టిస్తామంటిరి. ఇప్పటికి వాళ్ళ జాడ ఇంకా దొరుకుతలేదా? అది కూడా చెప్పుర్రి. ఇంకో ముచ్చట ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యాచారాలు అవుతున్నాయి. మైనరాడి విల్లను కొందరు బట్టెవాయిగాళ్ళు బాధలు పెడుతుర్రు. అంటే మీ రాష్ట్రంలో కూడా మీ పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? శాంతి భద్రతలు సక్కదిద్దుట్ల తమరి కూటమి ప్రభుత్వంలో ఉన్న పోలీసు మంత్రి అనిత మేడము ఫెయిల్ అయినట్టేనా? అది కూడా మీరే చెప్పాలి. ఇప్పుడు మీరు ఇట్లా పాలి రాష్ట్రం సీఎంకు కారటేసి ఈ ముచ్చట ముంగట చేస్తే ఎట్లున్నదంటే కూట్ల రాయి దియ్యనోడు పోయి ఎట్ల రాయి తీస్తా అన్నట్టే ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోరు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కమలం పువ్వు పార్టీ దొందేనట. పట్నంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండేసరికి కావాలనే రెండు పార్టీలు మెట్రో రైలు అనుకుంటా పబ్లిక్ను మోసం చేయాలని చూస్తున్నాయట. అగో అట్టెవల కనిపించే ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఇగో అయ్యా కల్వకుంట్ల తారక రామారావు అలియస్ కేటీఆర్ సారు ఇక చెప్పుర్రి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బుద్ధిలేనితనం వల్ల, రేవంత్ రెడ్డి యొక్క మరి తలాతోకాలేని ఆలోచనల వల్ల ఈ పాటికి పూర్తయ్యేది ఆ మెట్రో నిజానికైతే. కానీ దాన్ని రద్దు చేశారు. రద్దు చేయడమే కాకుండా మరి వాళ్ళ కొత్తగా మెట్రో అంటూ కుని రాగాలు కూస్తా ఉన్నారు. ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. వాస్తవం ఏంటంటే దొందే కాంగ్రెస్ బీజేపీ. ఆ రోజు లగడికాపుల నుంచి బిహెచ్ఎల్ వరకు మెట్రోకు అనుమతి ఇవ్వండి అని మేము కోరితే బీజేపీ వాళ్ళు దీనికి ప్యాసింజర్ లోడ్ లేదు, ట్రాఫిక్ లేదు, ఇక్కడ జనాలు ఎక్కరు అని వాళ్ళు అనుమతులు ఇవ్వలేదు. ఎయిర్పోర్ట్ మెట్రో మేము ప్లాన్ చేసి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా టెండర్ చేసి ముందుకు పోతుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి దాన్ని రద్దు చేశారు. ముచ్చట మొత్తం అయిపోలేదు, ఇంకా ఉన్నది మంచిగా నుండి. హైదరాబాద్లో 70 కిలోమీటర్ల మెట్రో పూర్తి చేసింది బీఆర్ఎస్ అయితే గత 2.5 సంవత్సరాలుగా ఏమీ చేయకుండా దున్నపోతు నిద్రపోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా ఈయన ఇద్దరు కలిసి దోబూచులాడుతున్నారు తప్ప వాస్తవం ఏంటి అంటే అక్కెరలేని 14,000 కోట్ల ప్రైవేట్ రుణాన్ని, ఒక ప్రైవేట్ సంస్థ రుణాన్ని, రాష్ట్ర ప్రజల మీద ఎల్ఎన్టీ రుణాన్ని రాష్ట్ర ప్రజల మీద బలవంతంగా రుద్దిండు రేవంత్ రెడ్డి. అయ్యా మాజీ మంత్రి గారు, మీరు మంచిగానే చెప్తున్నారు కానీ అప్పట్లో మీ 10 ఏళ్ల ఏలుబడిలో కూడా బంగారు తెలంగాణకు బాటలేస్తామని 100 కోట్ల అప్పులు తెచ్చి తెలంగాణను ఆగం చేయలేదా? పబ్లిక్ను ముంచలేదా? మీ అయ్య కేసీఆర్ సార్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి కోట్ల రూపాయలు అప్పులు తెలంగాణ ప్రజల మీద ఎత్తలేదా? ఎవలేం సుద్దపూసలు కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో లేనప్పుడు ఓ మాట మాట్లాడు. మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్య అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీలో కూటమి సర్కారు పాలన చూసినా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు పనితీరు చూసినా మొత్తం మోసం 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 అనే కనిపిస్తున్నదట. ఆంధ్రప్రదేశ్లో అవినీతి పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని పసుకో పార్టీ లీడర్ కథలుగా చెప్తుంటే మోసం లెక్క ఎవరు కనిపించాయంటే ఇగో భరించింది అని కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ కూడా మోసం 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 అనే పదాలే వినిపిస్తాయి. సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు మోసాలతో అడుగులు ముందుకు వేశాడో. ఇన్నరా నవరత్నాలకు మెరుగులు పెడతామని నవ్వుల పాలైన మాజీ సీఎం జగనాల సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఎన్నికలప్పుడు బాండ్లు ప్రతి ఇంటికి పంపిణీ చేసి ఏ మాదిరిగా ప్రజలను చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడో అదే మాదిరిగా ఆక్వా రైతులను కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే మాదిరిగానే మోసం చేస్తూ వచ్చాడు. అయ్యా జగనాల సారు, ఏపీల కూటమి సర్కారు మొత్తం ఏతలకు చెప్పుడే ఉన్నది. ఎన్నికల ముంగట చెప్పినట్టు ఒక్క పథకం కూడా అమలు చేయలేదని అంటున్నారు. అది అందరికి కనిపిస్తూనే ఉన్నది. మీ అసొంటోళ్ళు అంటుంటే వినిపిస్తూనే ఉన్నది. మరి మీ ముచ్చటేంది? మీ పంక పార్టీ ఏలుబడులు ఉన్నప్పుడు మీరు ఏమేలుగా పెట్టిర్రు? మీరు చేయలేదా మోసము? రందుల రాజ్యం పోవాలే, రాజన్న రాజ్యం రావాలని మీరంటే జనాలు నమ్మి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తే మీరు నవరత్నాలు అనుకుంటా నవ్వుల పాలు కాలేదా? అడ్డగోలుగా అవినీతి చేసుకుంటా ఆంధ్ర నాగం చేయలేదా? మీరట్లా చేస్తున్నానే పబ్లిక్ 5 ఏళ్ల మీ పంక పార్టీ పాలన నచ్చకనే కదా ఏరికోరి కూటమి సర్కారుకు పగ్గాలప్ప చెప్పింది. ఇప్పుడు జనాలకు చంద్రాలు సారు ఏం చేస్తలేడని మీరు ఇట్లా అంటుంటే ఎట్లున్నదంటే దొంగనే దొంగ గురించి దొంగ 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 అని ఒరినట్టున్నదంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఎన్నికల సంఘం ఆఫీసర్లు చేస్తున్న ఎస్ఐఆర్ పనిని ఇంకిన్ని దినాలు పెంచాలని చేయి సర్కారు లీడర్లంతా ఎన్నికల సంఘం పెబ్బలను అడిగిర్రు కదా. మరి మలి సర్కారు లీడర్లు అడిగినందుకన్నా ఎన్నికల సంఘం ఆఫీసర్లు డేట్ను పొడిగించిర్రా? ఆఖరి తేదీ ఎప్పటి వరకు ఉంది? ఇంకా చాలా పల్లెల్లో కూడా బిఎల్ఓలు సక్క పని చేస్తలేని అంటుర్రంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పండి.
మొన్నటిదాకా జూలై 24 తారీఖే లాస్ట్ డేటు అన్నారు కానీ ఆగస్టు 3 తారీఖు దాకా ఎస్ఐఆర్ ఉంటుందని ఎన్నికల సంఘం డేట్ను పొడిగించిందట. అందరూ కూడా పల్లెల ఓటర్ కార్డుల ఉన్న వివరాలు ఎస్ఐఆర్ల కూడా రాసి వీటిని పంచాయతీ ఆఫీసులా లేకుంటే బిఎల్ఓలకు ఇయ్యాలని సర్కార్ చెప్తున్నది కదా. అందుకే జూలై 20 తారీఖు దాకా కాకుండా ఆగస్టు 3 తారీఖు దాకా శివరాఖరి తారీఖు ఉన్నది కాబట్టి ఇంకా కూడా ఫాములు నింపని ఓటర్లు ఎవరన్నా ఉంటే హుషారుగా అండ్రి. అట్లనే ఎమ్మెల్యేలు మంత్రులారా మీరు కూడా ఉత్తుత్త మీటింగులు పెట్టి పొద్దుపోవుడు కంటే పని కట్టుకొని పల్లెల పొంట తిరుగుకుంటా పబ్లిక్కు ఎస్ఐఆర్ గురించి అర్థమయ్యేటట్టు చెప్పుర్రి. మీ కార్యకర్తలతో మంచిగా చెప్పిపియ్యిర్రి. కొన్ని పల్లెల ఇప్పటి వరకు కూడా ఇంటింటికి ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చింది లేదు. బిఎల్ఓలు పోయి వాళ్ళ దరఖాస్తులు నింపింది లేదు. నింపిన దరఖాస్తులను తీసుకున్నది లేదు. పేరుకు కొందరికి ఫారాలు ఇచ్చి తతిమ ఫారాలు పంచాయతీల్లో పెట్టి తీసుకుపోయి నింపుకోవాలంటుర్రట. అట్లా చేస్తున్న బిఎల్ఓలు ఎవరో గట్టిగా అరుచుకోర్రి. మీ కాంగ్రెస్ కార్యకర్తలను వాలంటీర్ల లెక్క తయారు చేసి వాళ్ళన్న ఫారాలు నింపేటట్టు చెయ్యండి. లేకుంటే పేర్లు తప్పులు పడి ఊర్లు తప్పులు పడితే అందరి పని ఖరావు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్కు 2 ఓట్లున్నాయట. భారతదేశంలో ఉన్న ఒవ్వలకైనా ఒకటే ఓటు హక్కు ఒకటే ఆధార్ కార్డు ఉంటుంది. కానీ రేవంత్ సార్కు 2 ఓట్లు ఉన్నాయని ఎవరన్నారే బాలన్న. అట్లా ఉంటే ఏమన్నా జైలు శిక్ష ఉంటుందా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చెప్తున్నాడు. ఇరుండ్రి. రేవంత్ రెడ్డి గారి ఓటు కొండారెడ్డిపల్లిలో ఉన్నది, అదేవిధంగా కొడంగల్లో ఉన్నది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాలి ఈఆర్ఓకు, నా ఓటు నేను కొండారెడ్డిపల్లి తీసేసుకుంటానండి, నేను కొడంగల్లోనే ఓటర్ ఉండాలనుకుంటున్నా అని ఫామ్ 8 సబ్మిట్ చెయ్యాలి. విన్నారా? కొండారెడ్డి పల్లెలు ఉన్నదట, కొడంగల్లు ఉన్నదట. అందుకే ఏం చేయాలనో కూడా కలెక్టర్ సార్ను ఇట్లా అనుకోవచ్చుండు. మరి కలెక్టర్ గారు మీరు ఇంత ప్రాసెస్ ఉన్నది, ప్రాసెస్ అంతా పోయి మరి సడన్ గా మీరు ఎట్లా ఇచ్చారు? యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ సార్. ఈ ప్రశ్నకు సమాధానం మీరు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా చెప్పాలి. మీరు రాత్రికి రాత్రే ఇది చేసుంటే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ప్రకారము, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారము మీరు విలువైన ఆధారాన్ని నాశనం చేసినట్టుగా మీరు కూడా నేరస్తులు అవుతారు. మీరవుతారు, మీ ఈఆర్ఓ అంటే మీ ఆర్డీఓ అవుతారు, మీ ఎంఆర్ఓ కూడా అవుతారు, మీ బిఎల్ఓ కూడా అవుతారు. మరి కలెక్టర్ సార్ కూడా ఎందుకు చర్యలు తీసుకుంటలేరంటే అది కూడా ఈనుండ్రి. ఈ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణలో మేము సర్ అనే కార్యక్రమంలో పాపం మనకెవరికి తెలియనట్టు చెవులలో పూలు పెడుతున్నాడు ఈ ఫ్యాక్ట్ చెక్. మేము సర్ అనే కార్యక్రమంలో దీన్ని మారుద్దామనుకున్నాము, అందుకొరకు మేము ఇన్ఫార్మ్ చేసినాము అంటున్నాడు. మరి సార్ లేనప్పుడు స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రతి సంవత్సరం చేస్తారు కదా ఎస్ఎస్ఆర్, అక్కడ దొరకలేదా రేవంత్ రెడ్డి? స్పెషల్ సమ్మరీ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ ప్రతి సంవత్సరం చేస్తారు కదా. పంచాయతీ ఎలక్షన్ల ముందు చేస్తారు, మున్సిపల్ ఎలక్షన్ల ముందు చేస్తారు, పార్లమెంట్ ఎలక్షన్ల అప్పుడు కూడా చేస్తారు. అప్పుడు దొరకలేదా మరి రేవంత్ రెడ్డి గారు 2 ఓట్లు ఉన్నట్టు? మీరు తప్పకుండా ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి సిఇఓ గారు. ముఖ్యమంత్రికే 2 ఓట్లు ఉన్నాయంటే మరి ఆయనను కూడా అరెస్టు చేసి జైలుకు పంపుతారా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చెప్పినట్టు కలెక్టర్ కార్ నుంచి బిఎల్ఓ దాకా అందరి మీద చర్యలు తీసుకుంటారా అంటే ముంగట ఎరకైతుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ను గొల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం పోయి కలిసిందట. చాలా దినాల సంధి చేయి సర్కార్ల మీటింగులకు నన్ను ఎందుకు దూరం పెడుతుండ్రన్నా అని అడిగేందుకు పోయిందా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు తెలవాలంటే మనం కూడా సీఎం సార్ కలవాలి. కలుద్దాం పారి. చూసినరా ముసిముసిగా నవ్వుకుంటా తోడబుట్టిన చెల్లె లెక్క గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం కుంకుమ బొట్టు పెట్టి మేడము కూడా నొష్టికి బొట్టు పెట్టుకొని ఇట్లా అయ్యవార్లు అందించిన శాల్వను చిరునవ్వులు చిందించుకుంటా సీఎం రేవంత్ సార్ గప్పింది. అటెనక సిక్కి అయ్యవార్లు కూడా శిరోదండ చేతుల పట్టుకొని ముఖ్యమంత్రి మెడలేసిర్రు. ఇక ఇట్లా దండలేసి శాల్వలు గప్పే కార్యం అయిపోయినాక ఓ అయ్యవారు గోల్కొండ బోనాల జాతర బాపతు పత్రిక చదివి సీఎం రేవంత్ సార్కు చెప్పిండు. అదంతా అయినాక ఇక ఇంత మంచిగా వచ్చి పిలిచినాం కాబట్టి ఇంటి లాదులతోని రావాలే, గోల్కొండ కిల్లా మీద కొలువున్న అమ్మవారిని దర్శించుకోవాలని పంతులు చెప్పిరట. అట్లనే గోత్రనామాలు అరుచుకొని మంచిగానే పూజలు చేసిర్రు. అటు కొండా మేడం కూడా అన్నగారు మీరు వదినను బిడ్డను అల్లుని మనమని తీసుకొని బోనం ఎత్తుకొని రాండ్రి తల్లిని దర్శించుకొని రాని అన్నదట. అమ్మా గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము మొన్నటిదాకా మొత్తానికే దేక్తలేరు, ఎవ్వరు పట్టించుకుంటలేరు అని అంటిరి. ఖుద్దు సీఎం సారే ఇంత మంచిగా టైం ఇయ్యబట్టి ఇప్పుడు బోనాల పండుగ కన్నా పెత్తనం మంచిగానే ఎత్తుకొని పెద్ద బరువును మోసుకుంటా జాతర జోరుగా జాగేటట్టు చూడుర్రి. పేరుకు పెద్దరికం చేసినట్టు కాకుండా బోనాల పండుగను బాగా చెయ్యిర్రి. జనాల మనసు, మీ కాంగ్రెస్ లీడర్ల మనసు, ముఖ్యంగా భారతదేశంలో కొలువున్న అమ్మవార్ల మనసు గెలుచుకొని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ మాటలు ఎట్లుంటాయంటే వార్డు మెంబర్కి ఎక్కువ ముఖ్యమంత్రికి తక్కువ అన్నట్టే ఉన్నాయట.
అగో అట్లెవరా కనిపించనే బాలన్న అంటే అన్న మనిషినే బాలన్న ముచ్చట్లకు పట్టుకొని వచ్చిన ఆయన మాటలు విన్నాక మీరేమంటారో ఇక అనుండ్రి. ఇతని మాటలు ఎట్లున్నాయంటే ఒక సీఎం హోదా కాదు, సీఎంకి ఎక్కువ వార్డ్ మెంబర్ కు ఎక్కువ, సీఎం కు తక్కువ అనే విధంగా ఉన్నాయి. ఒక సీఎం కు ఉండవలసిన క్వాలిటీస్ మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమాత్రం లేవు. ఈయనరా మరి ఈయన ఎందుకు ఇట్లా అనవలసి వచ్చిందంటే అది కూడా మొదలన్నది నుండ్రి. నాయకులకు చిన్నప్పటి నుంచి వెళ్ళి వాళ్ళు పార్టీలో వండుకుంటూ ప్రజలకు అందరికి బీర్లు బిర్యానీలు వంచి అదే మాట అలవాటు అయింది. విద్యార్థి అనేటోడు ఎవరు కూడా బీర్లు బిర్యానీకి రారన్న, మా ఉద్యోగం కోసం మా ప్రాబ్లం కోసం మేము కొట్లాడుతున్నాం. ఈయన చెప్పింది కూడా నీ వద్దనే కదా, ఇంకా కొన్ని మంచి ముచ్చట్లు చెప్పిండే నుండ్రి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, నీ బిడ్డకో నీ కొడుక్కో ఉద్యోగం కోసం రోడ్డు ఎక్కితే ఆ బాధ మీకు అర్థమయ్యేది. ఎందుకు అర్థం కావట్లేదు అంటే మీరు అక్రమాస్తులు కూడా పెట్టుకుంటారు, ఆస్తులు పెంచుకుంటారు, మీ బిడ్డల్ని కొడుకుల్ని యూఎస్ఏ అమెరికాలలో చదివించుకుంటారు. కానీ మాకు అలాంటి పరిస్థితి లేదు. మా తల్లిదండ్రులు కూలికాయకి చేసుకొని ఈ రోజు మమ్మల్ని జాబ్ కొట్టడానికి ఇక్కడికి పంపించారు. ఇంకోటి కూడా అన్నాడు, ఆయన మాటలని ఈనుండ్రి. తెలంగాణ అనేది పోరాటాల పురటిగడ్డ. ఆ రోజు 69 నుంచి తీసుకున్న మలిదశ తెలంగాణ ఉద్యమంలో తీసుకున్న నీళ్లు నిధులు నియామకాల గురించే ఈ ఉద్యమాలు జరిగినాయి. ఉద్యమాలు జరిగిన తరుణంలో ఎంతో మంది 1200 మంది విద్యార్థులు మాత్రమే బలిదానాలు చేసుకున్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడు చేసుకోలేదు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు చేసుకోలేదు. అవు మరి తెలంగాణలో నిరుద్యోగం పెరిగింది. మేము ఆత్మ బలిదానం చేసుకుంటేనన్నా మా వెనక తరపోళ్ళ కన్నా కొలువులు వస్తాయేమో అని నిరుద్యోగ విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుర్రు అప్పట్ల. కానీ ఏ ఒక్క రాజకీయం లీడర్రా కొడుకులన్నా రాజకీయం లీడర్లన్నా తెలంగాణ కోసం పానాలు ఇచ్చిండ్రా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముత్యమంతా తప్పు జరిగినా వెంటనే బుల్డోజర్ వస్తుంది కానీ అయోధ్య రాముల వారి గుళ్ళె పైకం దొబ్బేసిన కొందరు ముచ్చట్ల యోగి ఆదిత్యనాథ్ సార్ పంపే బుల్డోజర్ ఎందుకు ముంగటికి వస్తలేదు అంటుండ్రు తెలంగాణలో అయ్యవార్లు. ఎందుకు అట్లా అంటున్నారంటే వాళ్ళ మాటలనే ఇగో ఇనుండ్రి, మీకు కూడా అర్థమవుతుంది. రాముడి టికెట్లు ప్రింట్ చేసి టికెట్లు కూడా అమ్ముకున్నారు, డూప్లికేట్ టికెట్లు. రోజు కౌంట్ చేయాలి పైసలు. అక్కడ సీసీ కెమెరాలకు అడ్డబడి పైసలు ఎత్తుకొని పోయారు. బాత్రూంలలో దాచిపెట్టడం, తర్వాత పోయి వెళ్ళిపోవటం, వాళ్ళకి చెకింగ్ లేదు. ఈయన ఎవరో కాదు, తెలంగాణలో ఉన్న అయ్యవార్ల సంఘం పెబ్బ, పేరు బసవరాజు శ్రీనివాసు. ఇంకా అన్నాడు ఈనుండ్రి. నేను అడుగుతున్నా, ఉత్తరప్రదేశ్లో ఏ దుర్మార్గం జరిగినా రాత్రికి బుల్డోజర్ వస్తుంది కదా, మరి ఈ రాముడి పైసలు దొబ్బేసిన వాళ్ళ దగ్గర ఇండ్ల విల్లాల దగ్గరికి బుల్డోజర్ ఎందుకు రాలేదు? రాముల వారికి చందాల రూపంలో వచ్చిన పైకం అంతా డూప్లికేట్ టికెట్లు పెట్టుకుంటా పైకం కూడా పెట్టుకునరట. ఆ పైకాన్ని బయట మిత్తీలకు ఇచ్చుకునుడు, విల్లాలు కట్టుకునుడు చేసిర్రట. దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నాము, రాముల వారి బాటలో నడుస్తున్నామని చెప్పుకుని బీజేపీ పార్టీ ఏలుబడిలో ఉన్న ఉత్తరప్రదేశ్లో అట్లా ఉత్తగా పైకం ఆగమైతుంటే ప్రభుత్వం ఏమో షిట్టు విచారణ చేస్తున్నదట. ఆ షిట్టు కూడా ఎట్లున్నదో అయ్యగారే చెప్తున్నాడు నుండ్రి. అనేది గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ చేస్తుంది. వాళ్ళు గవర్నమెంట్ ఎట్లా తలుచుకుంటే అట్లనే సిట్ రిపోర్ట్ ఉంటుంది, కానీ దీనివల్ల ఎటువంటి లాభం లేదు. అందుకని దీనికి ఒక సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా దీన్ని విచారణ చేయించడం, సిబిఐ ఎంక్వైరీ చేయడం, ఇట్లాంటివి చేయాలని చెప్పి కూడా మేమందరం డిమాండ్ చేస్తాం. అయ్యా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారు, మరి సెంట్రల్ సర్కారు కూడా మీ చేతిలోనే ఉన్నది కాబట్టి మీరు సిట్టు విచారణలు అనుకుంటా ఇట్లా కాలం గడిపే కంటే సిట్టింగ్ జడ్జితోని విచారణ చేపించి సిబిఐ ఎంక్వైరీ చేయించి అసలు అట్లా అయోధ్య రాముల వారి పైకం ఎందుకు ఆగం చేసి రోవాల మీద చర్యలు తీసుకోర్రి. అట్లా చేయకుండా సప్పుడు చేయక మీరుంటే మీ ప్రభుత్వ పెద్దలకు కూడా ఆ పాపం సొమ్ముల పాలు ఉందేమో అనుకుంటారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సారు రాష్ట్రంలో అవినీతి అనేది లేకుండా చేయాలి, జేబుల ఫోను ఉన్న ప్రతి ఒక్కరూ అవినీతికి అడ్డం తిరిగి అట్లెందుకు చేస్తున్నారని అడగాలని చెప్పిండు కదా. అట్లా ముఖ్యమంత్రి సార్ చెప్పిండని ఓ పిల్లగాడు ఓ వైన్సులో జరుగుతున్న భాగోతాన్ని వీడియో తీసి బరిబద్దలు చేసిడట. ఎట్లున్నదంటే కథ చూడు, గమ్మతున్నది. தளபதி விஜய் சார் இதோட விலை வந்து 160 ரூபாய். இவர் என்கிட்ட எவ்வளவு வாங்கிக்கிறாருன்னா, இருத்தல வீடியோ எடுக்கிறா, எவ்வளவு வாங்கிக்கிறாருன்னா 150 ரூபாய் எனக்கு 10 ரூபாய் எக்ஸ்ட்ரா எனக்கு கேட்டா கூலிங்கன்றாரு. கூலிங்கே இல்ல. இங்க பாருங்க, ఇన్నరా ఓ వైన్స్ దుకాణాలకు పోయి చల్లగా బీరు తాగుదామని బీరు కొంటే సర్కారు పెట్టిన ఎంఆర్పి రేటు 160 రూపాయలు ఉంటే మీదికెళ్ళి 10 రూపాయలు ఎక్కువ చేసి అమ్ముతున్నారట. ఉన్న రేటుకే అమ్మాలి కానీ ఇట్లా ఎందుకు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని అడిగితే కూలింగ్ పెట్టినందుకని అంటుర్రట. అందుకే ఇట్లా మందు దుకాణం ముంగటనే నిలబడి వీడియో తీసుకుంటా పిల్లగాడు ఇంటర్నెట్లో వీడియో విడుదల చేసిండు. దాని దళపతి విజయ్ సార్కు ఎక్స్లా ట్యాగు చేస్తే సోషల్ మీడియాకే సోషల్ వచ్చేటట్టు తాగిన మనిషి తమాషాగా తిరిగినట్టు ఇప్పుడు ఈ వీడియో మొత్తం పొట్టు పొట్టు పొరక పొరక వైరల్ అవుతున్నదట.
చెప్పిండట. ఖుద్దు విజయసారే తమిళనాడులో అవినీతిని అంతం చేయాలి, ఏడ అవినీతి జరిగినా మీరు చెప్పాలని చెప్పేసరికి ఇట్లా మందు దుకాణం కాడి గుట్టు బయటవాడు చూస్తుంటే అందరూ తారీఫు చేస్తుర్రు. లంచం తీసుకున్న టీవీకే లీడర్ మీదనే చర్యలు తీసుకున్న సారు తను ముఖ్యమంత్రి గిరి ఎలగబెడుతున్న తమిళనాడులో కూలుగా ఎక్కువ పైకం తీసుకుంటున్న వైన్స్లను కూడా పురాగా బంధు పెడతాడా అంటే ముంగటెరకైతుందా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఈ వేళ తెచ్చిన ముచ్చటనే అసలు ఎస్ఎస్డీతో బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక ముచ్చాలు మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికి మన ఉంటాయి అన్ని.